అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో గెస్ట్‌గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకెళ్లారు. ఆయన ఎందుకంటే కేవలం అటెండెన్స్ కోసమే అసెంబ్లీకెళ్లారనే విషయం బయట అందరికీ తెలుసు. కానీ అక్కడ గవర్నర్ గారి ప్రసంగం పూర్తి అవ్వకముందే ఆయన బయటికొచ్చేశారు అని చెప్తున్నారు. మరి దాని గురించి మీరేమంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ జే బ్యాచ్‌కి అసలు తెలుసో తెలీదో మరి ఆ విషయం మనం కూడా తెలుసుకోవాలి ఫస్ట్. నిజంగా వాళ్ళకి ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి. గవర్నర్ గారి గౌరవ ఏదైతే తన స్పీచ్ తోటి మొదలైంది. మరి ఆ స్పీచ్ కూడా వినకుండా వీళ్ళు రసాభాస చేసి వెళ్ళిపోయారు. మరి నిజంగానే ఈ రోజున వాళ్ళకి అటెండెన్స్ పడిందా అంటే పడలేదు. రేపటి నుంచి అసలైన అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. రేపటి నుంచి వీళ్ళందరికీ కూడా హాజరు ఏదైతే వీళ్ళు వచ్చారో దానికి హాజరు ఉంటుంది. మరి అది కూడా ఎలాగా ఇన్ని రోజులు ఏం చేసేవాళ్ళు దొంగల్లాగా నక్కి నక్కి వచ్చి ఆ ఎంట్రీ అవ్వగానే అక్కడ ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ మీద అటెండెన్స్ బుక్ ఉంటుంది. అక్కడ టకటక సంతకాలు చేసేసి అట్నుంచి అట్టే చెక్ చేసేవాళ్ళు. నెక్స్ట్ మంత్లో పెట్టేసేవి కూడా ఇప్పుడే పెట్టేసుకొని వెళ్ళారు ఒకసారి అయితే వీళ్ళు. అలాగ దొంగ సంతకాలు చేసి దొంగల్లా వెళ్ళిపోయిన జే బ్యాచ్ 11 మంది కూడా అనేది మనం చాలా సందర్భాల్లో గత అసెంబ్లీ సమావేశాల గురించి కూడా చెప్పుకున్నాం. కానీ ఈ రోజున భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఏదైతే ఫేస్ రికగ్నిషన్తో అటెండెన్స్ భారతదేశంలో ఎక్కడా కూడా అసెంబ్లీలో లేనిది కొత్తగా మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రవేశపెట్టారు. కేవలం ఎవరైతే ఈ దొంగల్లాగా పిల్లుల్లాగా నక్కి నక్కి దొంగ సంతకాలు చేసి వెళుతున్నారో వాళ్ళ కోసమే ఈ కొత్త పద్ధతి ఈ ప్రారంభంలోకి వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఢిల్లీ పార్లమెంట్లో ఉంది అది కూడా ఎలా ఉంటుంది మరి ఏదైతే సంతకాలు చేస్తారో అదే ప్లేస్లోకి వచ్చి మరి అక్కడ వాళ్ళ ఫేస్ని రికగ్నిషన్ పెట్టుకుంటారంటే కాదు. వాళ్ళు ఏదైతే వాళ్ళ గౌరవ చైర్ ఉంటుందో అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్లేసెస్ ఉంటాయో అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఇక్కడ వచ్చారు అనేది అటెండెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఇవన్నీ మరి జగన్మోహన్ రెడ్డి గారికి పచ్చి వెలక్కాయ గొంతుకు అడ్డం పడ్డట్టు ఉండిద్ది. ఇన్ని రోజుల నుంచి ఏ మొహం చాటేశాడో రేపు ఏ మొహం పెట్టుకొని వస్తాడో మరి ఆ మొహాన్ని చూడాలనుకుంటున్నారంట ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఒక సైకో నవ్వు నవ్వేవాడు 2019 నుంచి 24 మధ్య. ఆ సైకో నవ్వుకి అర్థం ఎవరో చెప్పలేరు. అదొక రాక్షసానందం అనమాట. ఎదుటి వాళ్ళని బూతులు తిడుతుంటే ఎదుటి వాళ్ళ ఆ వ్యక్తిత్వ హననానికి వీళ్ళందరూ కూడా పాల్పడుతుంటే వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ అబ్బా భలే చెప్పే ఇంకోసారి చెప్పు అని అనిపించుకునే రకం జగన్మోహన్ రెడ్డి. విన్నాం కదా, రపరప అంటే మైక్ దగ్గర పెట్టుకో ఇంకొంచెం గట్టిగా చెప్పు ఏంటది రపరపనా గంగమ్మ జాతర అని అలాగా. మరి ఆ సైకో నవ్వు నవ్వే జగన్మోహన్ రెడ్డి రేపు కూడా అదే సైకో నవ్వు నవ్వటానికి వస్తాడా? మరి అదే సైకో నవ్వు మొహం చూడటానికి ప్రజలు ఈ రోజున ఇష్టపడుతున్నారా? మరి అంతే ఈ రోజున చూసాం. అసలు ఒక క్యాస్ట్రాయిల్ ఫేస్ అంటారు కదా, అలా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి జాతీయ గీతాలాపన చేసే టైంలో ఆ రోజున ఎవరికి కూడా ఎటువంటి ఆలోచన ఉండదు. మన మనస్సంతా కూడా జాతీయ గీతం మీద ఆ జెండా మీదే ఉంటుంది. మన జాతి కీర్తి మనం ఆ పాటలో చెప్పుకుంటూ ఉంటాం ఆ గీతంలో. మరి అలాంటప్పుడు అసలు ఆ ముఖ కవళికలేవేంటి, ఆ హావభావాలేంటి, మూతి వంకరగా పెట్టేసి ఫేస్ని క్యాస్ట్రాయిల్ తాగిన ఫేసే అనమాట. ఇంకా వేరేది ఏమి నాకైతే తట్టలేదు. ఆయన ఫేస్ చూడంగానే ఇదేంట్రా బాబు క్యాస్ట్రాయిల్ ఫేస్ పెట్టాడు అనిపించింది. మరి ఇది ఆయన పరిస్థితి. నిజంగా ఇప్పుడు చెప్పుకుంటున్న మన గౌరవ అసెంబ్లీ సభ ఏదైతే ఉందో ఈ రోజున వాళ్ళకైతే అటెండెన్స్ లేదు. వాళ్ళు మ్యాగీ చేసే టైంలో ఉన్నారా ఇంకొంత టైంలో ఉన్నారా 2 నిమిషాల్లో మ్యాగీ అయిపోయింది అంటాం కదా, 2 నిమిషాల్లో వెళ్ళిపోయారు. నిజంగా వీళ్ళు రేపు నిజంగానే ఎట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయబోతున్నారు అనేది ఈ రోజున పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. మరి వాళ్ళు అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళగానే ప్లకార్డ్స్ పట్టుకొని మాకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వట్లేదు, ఏది మాట్లాడనివ్వట్లేదు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్లకార్డ్స్ పట్టుకొని చూపిస్తున్నారు. మరి దాని గురించి ఏమంటారు? అక్కడ వాళ్ళు ప్రతిపక్ష హోదా లేదు అన్నా లేకపోతే వాళ్ళు చెప్తున్న శాంతి భద్రతలు మంటగలిసిపోయినాయో లేకపోతే అసలు లేవు అన్నా దానికి అంతటికీ కారణం ఎవరు? సైకో జగన్మోహన్ రెడ్డి సైకో నవ్వు. ఆ సైకో నవ్వు, ఆ సైకో హావభావాలు, ఆ రాక్షసానందం పొందుతూ ఎంతమందిని ఎన్ని విధాలుగా ఎంకరేజ్ చేశాడు. బూతులు తిట్టినా, వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేసినా, 3rd డిగ్రీలు ఇప్పించినా, లేకపోతే ఇంకా రకరకాలు ఉన్నాయి. వాటన్నిటికీ ఈ రోజున ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు ప్రజలు. నువ్వు చేసిందే ఏంటి, నువ్వు రిజల్ట్ ఏమొచ్చింది, మీరు 2019 నుంచి 24 మధ్య ఎలాంటి పరిపాలన అందించారు, మీరు అసలు జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరు, వాళ్ళ మంత్రివర్గం ఏంటి, వాళ్ళు చేస్తున్న పనులు ఏంటి అంటే ఈ రోజున ఏదైతే వాళ్ళు ప్లకార్డ్ పట్టుకొని అడుగుతున్నారో చూసారా,
ప్రతిపక్ష హోదా లేదు, ఇవ్వలేదు మాకని ప్రత్యేకంగా. అది లేకుండా చేసుకుంది మీరే. ఏ శాంతి భద్రతలు అయితే లేవనుకుంటున్నారో అవి మీరే లేకుండా చేశారు. మరి అవే ఉంటే మీరు ఇంత ఇదిగా అసలు ఫస్ట్ ప్రజావేదిక కూల్చింది మీరు కదా. ఆ ప్రజావేదిక అనేది కూల్చుకుని ఉంటే ఆ రోజున శాంతి భద్రతలు ఆ రోజున నువ్వు మాట్లాడేవాడివా? ఇప్పుడు దాని గురించి నీకు హక్కు కోల్పోయింది కేవలం జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున ఎందుకు నీకు ఆ ప్రతిపక్ష హోదా కానివ్వండి, లేకపోతే శాంతి భద్రతల గురించి జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే హక్కు లేదని మనం చెప్పుకుంటున్నామంటే, మరి ఆయన గతంలో ఎంకరేజ్ చేసిన ఏదైతే పనులు ఉన్నాయో వాటన్నిటి వల్ల ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి కనీసం ఆ ప్లకార్డు పట్టుకునే హక్కు కూడా లేదు అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చెప్పే ధైర్యం ఎందుకు చేస్తున్నారు? ఒక వ్యక్తిని ఒక మాట నీకు ఇది హక్కు లేదు అని చెప్పాలన్నా కూడా ధైర్యం ఉండాలి. ఎలాంటిది? ఆయనకు ఆ హక్కు లేదు, ఎలా లేదని వివరించే ధైర్యం, చెప్పే ధైర్యం ఉండాలి. ఈ రోజున ప్రజలందరూ నిన్ను 11కు పరిమితం చేసి పక్కన పడేశారు. నీలాంటి సైకో ముఖ్యమంత్రి మాకొద్దు, ఇలాంటి దరిద్రమైన పరిపాలన మాకు అందించొద్దు. పిల్లల జీవితాలకి భరోసా లేకుండా చేశాడు, వాళ్ళకి భవిష్యత్తు లేకుండా చేశాడు, అగమ్య గోచరం చేశాడు, అంధకారం చేశాడు రాష్ట్రాన్ని. అట్లాంటి వ్యక్తిని మళ్ళీ మనం సీఎం కావాలని కోరుకుంటామా? కనీసం నెక్స్ట్ ఎమ్మెల్యేగా కాదు కదా, కనీసం అక్కడ ఆ మున్సిపల్ ఎలక్షన్లో లేకపోతే ఆ వార్డు మెంబర్గానో లేకపోతే పంచాయతీ ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి అతి కష్టం నెగ్గటం అనేది. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే అమ్మా. చూసారు కదా, ఇది మన వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.